జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కుదురుపల్లి, అన్నారం, దామెరకుంట, కాళేశ్వరం ఇసుక క్వారీలో పలు అక్రమాలు జరుగుతున్నాయని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతీయ పర్యావరణ శాస్త్రవేత్తలు ఒకవైపు మన జీవన పరిణామంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రచారం చేస్తున్న అక్రమార్కులు మాత్రం తమదైన శైలిని విడనాడడం లేదు. ప్రభుత్వాలు మారినా ప్రకృతి చెరపడం మానవుని శైలిని ఆక్రోశిస్తూ ప్రకృతి తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర సరిహద్దు జిల్లా భూపాలపల్లిలో ఇదే జరుగుతోంది. కొంతమంది స్వార్థం పలువురి కుటుంబాలకు శాపంగా తయారవుతోంది. పచ్చగా కలకల్లాడే పల్లె సీమలు నేడు పర్యావరణాన్ని తూట్లు పడుతున్నా కొందరు స్వార్థపరుల వల్ల పర్యావరణ సమతుల్యతలు దెబ్బతిని నేడు ప్రకృతి విధ్వంసానికి గురవుతున్నారు. నేడు అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి కారణాలు పర్యావరణ సమతుల్యతలు దెబ్బతిని ప్రకృతి వివిధ రూపాల్లో మానవులకు సంకేతాలు పంపుతున్న స్వార్థం పేరుకుపోయిన మానవులు పట్టించుకోకపోవడంతో ప్రకృతి కన్నెర చేయడంతో నష్టపోతున్నాడు. ఎక్కడైనా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటించి ప్రకృతి విలయతాండవాన్ని నిర్మూలించేలా, ప్రకృతి ప్రసాదించిన వన సంపదను కాపాడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.